మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ క్లాసులో జరుగుతున్నాయండి. ఇది రెండో వీడియో, షార్ట్ కట్ నోట్స్ తయారు చేసినటువంటి రెండో వీడియో అండి. మొదటి వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. మరి వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే కారకాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. ఒకటోది జీవకారకాలు, రెండవది మనోవైజ్ఞానిక కారకాలు, మూడవది సామాజిక పరిసర కారకాలు అంటూ 3 రకాలు ఉంటాయండి. మరి అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి జీవకారకాలుగా మనం చెప్పుకోవచ్చండి. మరి ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, ఆలోచన, స్మృతి మొదలైనవి మనోవైజ్ఞానిక కారకాలుగా మనం చెప్పుకోవచ్చండి. అదేవిధంగా కుటుంబం, పాఠశాల, సమాజం, ప్రసార మాధ్యమాలు మొదలైనవి సామాజిక పరిసర కారకాలుగా మనం చెప్పుకోవచ్చండి. మరి అండము శుక్రకణంతో ఫలదీకరణం చెందిన సమయంలో తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుండి వివిధ లక్షణ స్వరూపాలను శిశువు వారసత్వంగా పొందడాన్ని మనము అనువంశికత అంటారు. మరి అనువంశికత నిర్వచనం డగ్లస్ అండ్ హాలండ్ గారు ఇవ్వడం జరిగింది. అదేంటో చూసేద్దామండి. అనువంశికత అనేది తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వచించిన వారు డగ్లస్ అండ్ హాలండ్ అండి. మరి ఇది ర్యాపిడ్ రివిజన్గా కూడా ఎంతో బాగా యూజ్ అవుతుందండి. షార్ట్ కట్స్ నోట్స్తో చాలా వేగంగా ఉంటుంది. ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే దీని తాలూకా గ్రాండ్ టెస్టులు రిలీజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్, మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది అంటే జైగోట్ అండి. దీనికి మరో పేరే సంయుక్త బీజము. పురుషుని నుండి విడుదలైనటువంటి శుక్రకణము స్త్రీ నుండి విడుదలైనటువంటి అండముతో కలిసి జైగోట్గా ఏర్పడుతుందండి. మరి ఫలదీకరణ సమయంలో నిర్ధారింపబడినటువంటి అంశాలు ఏమిటంటే లింగ నిర్ధారణ, శిశువు యొక్క అనువంశికత లక్షణాలు, శిశువుల సంఖ్య, వీటన్నిటిని కూడా ఫలదీకరణ సమయంలో నిర్ధారింపబడే అంశాలండి. మరి జైగోట్ అనేది ఒక సూక్ష్మమైనటువంటి కణం. ఈ సూక్ష్మ కణం తల్లి గర్భంలో సమవిభజన జరుగుతూ శిశువుగా రూపొందడం జరుగుతుందండి. మరి ప్రతి కణంలో కణద్రవ్యంగా పిలిచే అర్ధ ద్రవ పదార్థం అయితే ఉంటుందండి. మరి కణం యొక్క కణద్రవంలో కడ్డీ ఆకారంలో ఉండేవే క్రోమోజోమ్ జతలండి. మరి ఒక శిశువునిలో లేదా ఒక మానవునిలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయంటే 23 జతల క్రోమోజోములు అండి. మొత్తం 46 క్రోమోజోములు, 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అక్కడ కంఫ్యూజ్ చేయడానికి 46 జతలు, 23 జతలు ఆ విధంగా ఇస్తుంటాడండి. కాబట్టి ఇక్కడ 46 అయినా కరెక్ట్ అండి, 23 జతలు అన్నా కూడా కరెక్టేనండి. ఇక్కడ ఈ జతలలో అంటే 23 జతలలో తండ్రి నుండి 23 మరియు తల్లి నుండి 23 అనగా మొత్తం 46 క్రోమోజోములు శిశువు పొందుతాడండి. మరి మానవుని ప్రతి కణంలో కూడా 23 జతల క్రోమోజోములు ఉన్నప్పటికీ ప్రత్యుత్పత్తి అవయవ కణాలలో మాత్రము క్షయకరణ విభజన జరిగి కణంలోని క్రోమోజోముల సంఖ్య సగానికి కుదించబడుతుంది. అనగా శుక్రకణం నుండి 23 క్రోమోజోములు, అండముల నుండి 23 క్రోమోజోములు శిశువుకు అందించబడతాయి. మరి శిశువులో క్రోమోజోము సంఖ్యలో ఏమాత్రం తేడా జరిగినా తీవ్ర పరిణామాలు అయితే ఏర్పడతాయండి. మరి ఉదాహరణగా చూసుకున్నట్లయితే 45 క్రోమోజోములతో పుట్టిన శిశువు బీజకోశం లేకుండా జన్మిస్తారు. అదే 47 క్రోమోజోములు అంటే 46 కదండి ఉండాలి, 47 క్రోమోజోములతో పుట్టిన శిశువు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి అంటే బుద్ధిమాంద్యతకు దారితీసే వ్యాధితో జన్మిస్తుంటారండి. అదేవిధంగా 23 జతల క్రోమోజోములలో 22 జతల శారీరక క్రోమోజోములు కలగా 23 జతల క్రోమోజోములలో 22 జతలు శారీరక క్రోమోజోములు కాగా 23వ జతే లైంగిక క్రోమోజోమ్. మరి పురుషునిలో ఉండు లింగ నిర్ధారక క్రోమోజోమ్ XRY అండి. మరి స్త్రీలలో ఉండే లింగ నిర్ధారక క్రోమోజోమ్ X అండి.
శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే తండ్రి మీదండి, తండ్రి మీదే ఆధారపడి ఉంటుంది. మరి శుక్రకణం నుండి ఎక్స్ క్రోమోజోము అండంలోని ఎక్స్ క్రోమోజోమ్తో ఫలదీకరణం చెందితే ఆడ శిశువు జన్మిస్తుంది. ఎక్స్ కలయిక వల్ల ఆడ శిశువు జన్మిస్తుంది. మరి శుక్రకణం నుండి వై క్రోమోజోము అండంలో ఎక్స్ క్రోమోజోమ్తో ఫలదీకరణం చెందితే మగ శిశువు జన్మిస్తాడు XY కలయిక వల్ల. మరి 2 వేరు అండములు ఒకేసారి ఫలదీకరణం చెందితే విజాతి కవలలు జన్మిస్తారు. 2 వేరు అండములు ఒకేసారి ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు అని అడుగుతుంటారు, అంటే విజాతి కవలలు. మరి విజాతి కవలలో ఇద్దరు ఆడ లేదా మగ కావచ్చు, లేకపోతే ఒకరు ఆడ మరి ఒకరు మగ కావచ్చండి విజాతి కవలలు. మరి ఫలదీకరణము చెందినటువంటి జైగోట్ 2గా విడిపోయి ఇద్దరు శిశువులుగా మారితే వారిని సజాతి కవలలు అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. విజాతి కవలలకు సజాతి కవలలకు తేడాన్ని గమనించవచ్చు. ఇద్దరు ఆడ లేదా ఇద్దరు మగ, లేదంటే ఒకరు ఆడు ఒక మగ, ఈ విధంగా పుడితే వాళ్ళని విజాతి శిశువులు అంటారండి, విజాతి కవలలు అంటారు. అదేవిధంగా ఫలదీకరణం చెందినటువంటి జైగోట్ 2గా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే వారు సజాతి కవలలు అంటారండి. మరి సజాతి కవలలు ఇద్దరు ఆడ లేదా ఇద్దరు మగ శిశువులుగా పుడతారు, ఒకే రూపురేఖలు కలిగి ఉంటారు. ఇక్కడ సజాతి కవలలకి విజాతి కవలలకి తేడాన్ని గమనించాలి. సజాతి కవలలు అంటే ఇద్దరు ఆడ లేదంటే ఇద్దరు మగ, ఆ విధంగానే పుడతారు, లేకపోతే ఒకే రూపురేఖలు కలిగి ఉంటారండి. మరి విజాతి కవలలు అయితే ఒకరు ఆడ పుట్టచ్చు, ఒకరు మగ పుట్టచ్చు, ఇద్దరు ఆడ పుట్టచ్చు, ఇద్దరు మగ పుట్టచ్చు, ఏ విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. కానీ ఒకే రూపురేఖలను కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. మరి సజాతి కవలలు అయితే ఒకే రూపురేఖలు అయితే కలిగి ఉంటారండి. మరి క్రోమోజోముల్లో ఉండి వంశపారపర్య లక్షణాలను మోసుకొచ్చేవి జన్యువులు. మరి జన్యువులు అనువంశికతకు ప్రాథమికమైనటువంటి ఆధారము జన్యువుల్లో ఉండే అనువంశిక పదార్థమే DNA. మరి ఈ DNAకు మరో పేరే DNA అనగా డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లము. మరి చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. ఇదే బహుజన్యత్వము. మరి వ్యక్తి రూపానికి పరిణతికి సామర్థ్యాలకు కారణమయ్యేదే వ్యక్తి యొక్క రూపానికి పరిణతికి అంటే పెరుగుదలకి వాళ్ళ యొక్క సామర్థ్యం టాలెంట్కి కారణమయ్యేదే ఈ యొక్క బహుజన్యత్వము. మరి అనువంశికత నియమాలను 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు అంటే గ్రెగర్ మెండల్. అనువంశికత నియమాలను 3 రకాలుగా వర్గీకరించారండి. మరి గ్రెగర్ మెండల్ ప్రతిపాదించినటువంటి అనువంశికత నియమాలు, 1వది సారూప్యత నియమము, 2వది వైవిధ్య నియమము, 3వది ప్రతిగమన నియమము. మరి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే సారూప్యత నియమము, వైవిధ్య నియమము, ప్రతిగమన నియమాలు అనేవి ఏ నియమాలు అంటాడండి. అది కాకపోతే ఈ నియమాలని అనువంశికత నియమాలు కలిగి ఉంటాయి, దీనిని ఎవరు ప్రతిపాదించారు అని కూడా అడుగుతుంటాడండి. సో సారూప్యత నియమము, వైవిధ్య నియమము, ప్రతిగమన నియమము అనేవి గ్రెగర్ మెండల్ ప్రతిపాదించారు. మరి సారూప్యత నియమం అంటే ఏమిటో చూద్దామండి. ఉదాహరణలు ఎగ్జాంపుల్ అన్నీ కూడా క్లియర్గా వస్తుందండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, షార్ట్కట్లోనే క్లారిటీగా నోట్స్ కూడా ఉంటుందండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండానే హ్యాపీగా నోట్స్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో సంపూర్తిగా వారి ఎరువుల లక్షణాలే ఉండటమును వివరించే అనువంశికత నియమం సారూప్యత. సారూప్యత అంటే తల్లిని పోలి ఉండడం, తండ్రిని పోలి ఉండడం, అంటే వారి యొక్క లక్షణాలనే పుణుకుపుచ్చుకోవడాన్ని మనం సారూప్యత నియమంగా మనం చెప్పుకోవచ్చండి. మరి 2వది పొడవైన తల్లిదండ్రులకు పొడవైన వాళ్ళు పుట్టడం, ఎర్రగా ఉండే తల్లిదండ్రులకు ఎర్రవైన పిల్లలు పుట్టడం, తెలివైన తల్లిదండ్రులకు తెలివైన పిల్లలు పుట్టడం, ఈ విధంగా పుట్టడం అనేది సారూప్యత నియమాన్ని తెలియజేస్తుందండి. మరి
అదే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగిందండి. తెలుగు గల వారికి తెలుగు గలవారు, అందమైన వారికి అందమైన పిల్లలు, నల్లని వారికి నల్లని పిల్లలు పుట్టడమును వివరించే నియమాన్ని మనము సారూప్యత నియమం అని కూడా అంటామండి. మరి ఇక్కడ వైవిధ్య నియమం అంటే ఏమిటో చూద్దాం. రెండవది గ్రెగర్ మెండల్ ప్రతిపాదించినటువంటి రెండవ నియమము వైవిధ్య నియమాన్ని ఇప్పుడు చూద్దామండి. ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు సరూప లక్షణాలు, కొందరు విరూప లక్షణాలను కలిగి ఉండటంను తెలియపరిచే అనువంశికత నియమమే వైవిధ్య నియమం అండి. అంటే ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివిగల వారిగా, కొందరు తెలివి తక్కువ వారిగా ఉండటం అనేది వైవిధ్య నియమము. అదేవిధంగా జన్యువులలో ఉండవలసినటువంటి లక్షణాలు తరిగిపోవటంతో తల్లిదండ్రులకు పుట్టిన సంతానం వారి ఇరువుల లక్షణాలకు పూర్తి తిరోగమనంగా ఉండటమును వివరించే అనువంశికత నియమమే ప్రతిగమన నియమం అంటారు. మరి ప్రతిగమన నియమం గురించి కూడా ఒకసారి చూసేద్దామండి. మరి తల్లిదండ్రులు ఇద్దరు పొడుగువారు, అందమైన వారు అయినప్పటికీ పుట్టిన శిశువులు పొట్టిగా అందవిహీనంగా ఉండిపోవటంను వివరించే అనువంశికత నియమమే ప్రతిగమన నియమము. ప్రతిగమనం అంటే ఆపోజిట్. అందంగా ఉంటే తల్లిదండ్రులు, పిల్లలు అందవిహీనంగా ఉండడం. తల్లిదండ్రులు ప్రజ్ఞావంతులుగా ఉంటే ప్రజ్ఞాశీలి కాని వాళ్ళుగా ఉండడం. ఈ విధంగా వాళ్ళ పొడవుగా ఉంటే వీళ్ళ పొట్టుగా ఉండడం, వాళ్ళ అందంగా ఉంటే వాళ్ళ అందం కాకపోవడం. ఈ విధంగా ఆపోజిట్గా ఉండడాన్ని మనము ప్రతిగమనం అంటారండి. మరి తల్లిదండ్రులు ఇద్దరూ తెలివిగలవారు, ఎర్రని రంగు కలవారు అయినప్పటికీ బుద్ధిమంతులైనటువంటి నల్లని శిశువులు జన్మించడం అనేది ప్రతిగమన నియమాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ అండి, ఫలదీకరణం జరిగిన తర్వాత బహిర్గతంగా దానిపై ప్రభావం చూపే ప్రతి కారకమే పరిసరము. ఫలదీకరణ జరిగిన తర్వాత ఇంకా పరిసరాన్ని ప్రభావితం చేస్తాయండి. మరి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక నిర్వచనం ఉందండి. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము పరిసరమే అవుతుంది అన్నవారు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెళ్ళండి. మరి అనువంశికత పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి. అనువంశికత పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి అని చెప్పిన వారు వుడ్వర్త్ అండి. ఓకేనండి. మరి వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికత ప్రాధాన్యతను వివరించినటువంటి అనువంశికతవాదులు గాల్టన్, గొడ్డార్డ్, పియర్సన్, డగ్డేల్, విన్సిప్ మొదలగు వారండి. మరి వ్యక్తి యొక్క వికాసంపై పరిసరాల ప్రాధాన్యతను వివరించినటువంటి పరిసరవాదులు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అనువంశికతావాదులకు షార్ట్కట్ పెట్టుకోండి, పరిసరవాదులకు షార్ట్కట్ పెట్టుకోండి. మరి పరిసరవాదులు వాట్సన్, స్కోడాక్, న్యూమాన్, గొడ్డార్డ్, బాగ్లే వీళ్ళు పరిసరవాదులండి. మరి ఇంగ్లాండ్లోని 997 మంది ప్రముఖుల కుటుంబాలపై 997 మంది ప్రముఖుల కుటుంబాలపై అదేవిధంగా 997 సాధారణ కుటుంబాలపై అధ్యయనం చేసి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని నొక్కి చెప్పిన వారే గాల్టన్. మరి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని వివరిస్తూ గాల్టన్ రచించిన గ్రంథమే హెరిడిటరీ జీనియస్. మరి కల్లికా కుటుంబమును చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కల్లికా కుటుంబమును అధ్యయనం చేసింది ఎవరు? గొడ్డార్డ్. కల్లికా కుటుంబమును అధ్యయనం చేసి తెలివిగల భార్యకు పుట్టిన సంతాన వంశవృక్షమును, రెండో భార్య అయినటువంటి మందమతి గల భార్యకు పుట్టిన సంతాన వంశవృక్షమును పరిశీలించి వికాసంపై అనువంశికత ప్రభావమును వివరించిన అనువంశికతవాదే గొడ్డార్డ్. మరి డార్విన్ వంశస్థుల మీద హోమినీ వంశస్థుల మీద పరిశోధన చేసి డార్విన్ వంశంలో ఎక్కువ మంది ప్రతిభావంతులు, హోమినీ వంశంలో ఎక్కువ మంది బుద్ధిమాంద్యతలు ఉండటకు కారణం అనువంశికత అని చెప్పింది పియర్సన్. మరలా చెప్తున్నాండి, పియర్సన్. మ్యాక్స్ జ్యూక్ అనే లంచగొండి వ్యక్తి యొక్క వంశవృక్షమును పరిశోధించి వారి వంశంలో ఎక్కువ మంది లంచగొండులు, అవినీతి పరులుగా ఉండడానికి కారణం అనువంశికత అని చెప్పింది డగ్డేల్.
మరి లంచగొండలు డగ్డేల్. ఓకేనండి. మరి జూక్ కుటుంబంపై పరిశోధన చేసి రచించినటువంటి గ్రంథమే ద జూక్స్. మరి జూక్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? డగ్డేల్. మరి జూక్ కుటుంబంపై రచించినటువంటి గ్రంథమే ద జూక్స్. మరి ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధనలు చేసి, ఇక్కడ ఎవరు ఏ కుటుంబం మీద పరిశోధన చేశారు అన్నది ఖచ్చితంగా అడుగుతుంటారండి. ఇక్కడ అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దానికి తగ్గ నోట్స్ కూడా త్వరలో నేనైతే రిలీజ్ చేస్తుంటానండి. మరి ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధనలు చేసి వారి వంశంలో ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగులుగా ఉండటానికి కారణం అనువంశికత ప్రభావమే అని చెప్పింది విన్షిప్ గారండి. నెక్స్ట్ అండి పరిసరవాదులు 19 జతల సమరూప కవలలపై పరిశోధన చేసింది ఇక్కడ న్యూమన్. పరిశోధన చేసి ఒకే దగ్గర పెరిగినటువంటి సమరూప కవలల ఐక్యూ 5.9 పాయింట్లు ఉండగా వేరు చోట్ల పెరిగిన సమరూప కవలల్లో ఐక్యూ తేడా 8.2 పాయింట్లుగా తేల్చి వికాసంపై పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చింది న్యూమన్. ఇక్కడ 19 జాతుల కవలలపై పరిశోధన చేసింది న్యూమన్ అండి. అదేవిధంగా వికాసంపై పరిసరాల ప్రభావాన్ని నొక్కి చెప్పుతూ నాకొక డజను శిష్యులు ఇవ్వండి, అనువంశికతతో సంబంధం లేకుండా మీరు కోరుకున్న రీతుల్లో వారిని తీర్చిదిద్దిస్తాను అని చెప్పింది వాట్సన్. వీళ్ళందరూ కూడా ఇక్కడ న్యూమన్, ఇక్కడ వాట్సన్, వీళ్ళందరూ కూడా పరిసరవాదులండి. నెక్స్ట్ పెంపుడు శిశువులపై పరిశోధన చేసి వారి అసలు తల్లుల సరాసరి కన్నా మరి శిశువుల సరాసరి చాలా ఎక్కువ ఉందని, దానికి కారణం పరిసరాలే అని చెప్పింది స్కోడాక్ పెంపుడు శిశువులు. ఓకేనండి. 19 జతల సమరూప కవలలు న్యూమన్, మరి డజను శిశువులు ఇవ్వమని చెప్పింది వాట్సన్. పెంపుడు శిశువులపై పరిశోధన చేసింది స్కోడాక్. మరి పడవ నడిపే పిల్లలు జిప్సీలపై పరిశోధన చేసి వికాసంపై పరిసర ప్రభావాన్ని నొక్కి చెప్పిన వారు గోర్డాన్. అదేవిధంగా పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉందని చెప్పి వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని వివరించిన వారు డబ్ల్యూసి బాగ్లే రచించినటువంటి గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవచ్చు, పాఠశాల వసతులకు వ్యక్తి వికాసానికి లింక్ పెట్టింది డబ్ల్యూసి బాగ్లే. ఆయన రచించింది కూడా ఎడ్యుకేషన్, అంటే పాఠశాలలో జరిగే ఎడ్యుకేషన్ గురించే ఆయన కూడా గ్రంథం రాశారు, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. మరి కనిపించని వస్తువును వెతకడం ప్రారంభమయ్యే, అంటే వస్తు స్థిరత్వ భావన అనేది 8 నెలల తర్వాత ప్రారంభమవుతుందండి. మరి శైశవ దశలో ఉంటుంది. మరి రాము ఎప్పుడూ కూడా ఒంటరిగా ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటున్నాడు. దీనిని బట్టి సామాన్యంగా అతను ఏ క్రీడలో ఉన్నాడు అంటే శైశవ దశలో ఏకాంతర క్రీడలో ఉన్నారు అని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఇంగితాలు అంటే ముద్దు మాటలు, అస్పష్టమైనటువంటి మాటలనే ఇంగితాలు అంటారు. అది కనిపించే దశ మనకి శైశవ దశ. రాము తను ఆడుకునే బొమ్మలన్నింటినీ కూడా పగలగొట్టి లోపల ఏముందో పరిశీలిస్తున్నాడు. దీనిని బట్టి రాము ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు అంటే మనము పూర్వ బాల్య దశ అంటే అన్వేషణ దశలో ఉన్నారు. అన్వేషణ దశలో పిల్లలు ప్రతిదాన్ని కూడా శోధించి తెలుసుకుందాము అనే ప్రవర్తిస్తుంటారండి. అదేవిధంగా నేను ఎవరు, ఎలా ప్రవర్తిస్తున్నాను అని తెలుసుకోవటం ప్రారంభమయ్యే దశే పూర్వ బాల్య దశ. ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. నేను ఎవరు, ఎలా ప్రవర్తిస్తున్నాను అని తెలుసుకోవాలని ప్రారంభమయ్యే దశే పూర్వ బాల్య దశ. ఇదే అన్వేషణ వయస్సులో ఉన్నటువంటి పూర్వ బాల్య దశ. ఇది ఆత్మభావన ప్రారంభమయ్యే దశ కూడా పూర్వ బాల్య దశ అండి. మరి స్కిల్స్ సరిగ్గా అభివృద్ధి చెందగా
తరచుగా చేసే పనులలో గాయాలు పాలవడం, అంటే శారీరక కౌశలాలు, చలన కౌశలాలు అనేవి బాగా డెవలప్ అవ్వండి. ఇంకా మరి పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లలకి కానీ అన్వేషణ దశలో ప్రతిదీ చేయాలి అనే తాపత్రయంతో ప్రతి పనిని చేస్తూ ఉంటాడు. అందువల్ల నైపుణ్యాలు అభివృద్ధి చెందక తరచుగా గాయాలు పాలవుతుంటారు. అదే ప్రమాదాల వయసు అంటారండి. అందుకే ఈ పూర్వ బాల్య దశనే. మరి ఒకే వయసు గల శిశువులు ఒక చోటకు చేరి ఒకరిని చూసి మరొకరు ఒకే రకమైన ఆటను ఆడుకోవటం అనేది ఈ దశలో జరుగుతుందండి. ఇదే సమాంతర క్రీడ. సమాంతర క్రీడ అనేది పూర్వ బాల్య దశలో జరుగు క్రీడ అండి. మరి ఇతర పిల్లలు ఆడే ఆట కాకుండా దానిని పోలిన మరి ఒక ఆటను తాను కూడా ఆడటం అనేది ఈ దశలో జరుగుతుంది. అంటే సంసర్గ క్రీడ అండి. అంటే వాళ్ళలాంటిది అదే ఆట కాకుండా అలాంటి పోలిన ఆటను మనం ఇక్కడ సంసర్గ క్రీడ అంటారండి. మరి ఆ క్రీడ కూడా పూర్వ బాల్య దశలోనే జరుగుతుందండి. మరి పిల్లలు ఎంత చెప్పినా కూడా వినిపించుకోక చిరాకు పడే దశ పూర్వ బాల్య దశ. ఉద్వేగం ఆపుకోలేకపోవడం అండి. ఇది చిరాకు పడడం అనేది పూర్వ బాల్య దశలో జరుగుతుందండి. మరి చిన్న పిల్లలు బడాయి కొట్టుకుంటూ మా నాన్న తోపు, మా నాన్న ఉరుము అని చెప్తుంటారు కదా, ఆ విధంగా బడాయిలు చెప్పుకుంటూ వెక్కిరించుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే దశ పూర్వ బాల్య దశ అండి. అంటే వాగుడుకాయ దశే పూర్వ బాల్య దశ. మరి పిల్లలు సమూహాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో వారికి అనుగుణమైనటువంటి ఆటలలో ఎక్కువగా నిమగ్నమయ్యే దశే పూర్వ బాల్య దశ. దీనిని సహకార క్రీడ, వాగుడుకాయ, సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, ప్రమాదాల వయసు, ఆత్మభావన, అన్వేషణ వయస్సు ఇవన్నీ కూడా పూర్వ బాల్య దశలోనివేనండి. మరి రాము తన తాతయ్యతో పాటు ప్రయాణిస్తూ చూసిన ప్రతిదానిని అదేమిటి, అదెందుకు లాంటి ప్రశ్నలతో విసిగిస్తున్నాడు. అది రాము ఉన్నటువంటి దశ దీనిగా భావించవచ్చు. అంటే ప్రశ్నించే వయసును లేదంటే విజ్ఞాన తృష్ట దశను ఏ దశ అంటామంటే పూర్వ బాల్య దశ. అన్వేషించే వయస్సు, విజ్ఞాన తృష్ట, ప్రశ్నించే వయస్సు, ప్రమాదాల వయస్సు ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయండి. నెక్స్ట్ చదవడం, రాయడం, ఇతరులకు సహాయం చేయడం, కథలు చెప్పడం లాంటి కౌశలాలు అభివృద్ధి చెందే దశే ఉత్తర బాల్య దశ. స్వయం కౌశలాల అభివృద్ధి కూడా ఈ యొక్క ఉత్తర బాల్య దశలో జరుగుతుందండి. మరి తమకు అనుకూలమైనటువంటి వారిని ముఠాలుగా ఏర్పాటు చేసుకొని ముఠా క్రీడలు ఆడే దశ సాంఘిక క్రీడలు లేదా ముఠా క్రీడలు ఆడే దశే ఉత్తర బాల్య దశ. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ముఠాలు ఏర్పడిపోతాయండి. ఇక్కడ ఉత్తర బాల్య దశ అంటే 5+ చిల్డ్రన్ అండి. అంటే మనం 1వ తరగతిలో జాయిన్ అయిపోతాడు, వాడు ముఠాలతో తిరుగుతాడు, గ్యాంగులు వేసుకుంటాడు, వాళ్ళు ఉత్తర బాల్య దశ అంటారండి. మరి రాము తన క్లాసులో తనకంటే బాగా మార్కులు వచ్చే వారిపై అసూయగా, కోపంగా ఉన్నప్పటికీ వాటిని ప్రకటించకుండా దాచగలుగుతున్నాడు. సైకాలజీ ప్రకారము రాము ఈ దశలో ఉన్నట్లు భావించవచ్చు. ఉద్వేగ అదుపు అనేది ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుందండి. అన్నింటి మీద అదుపు ఇక్కడే ఏర్పడుతుందండి. మరి రాము అనే విద్యార్థి కంటి ముందు విషయాలను మాత్రమే చూసి విశ్లేషించగలడు, వర్గీకరించగలడు. అయినా సైకాలజీ ప్రకారము రాము ఉన్నటువంటి దశ మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త ప్రచాలక దశ ఉత్తర బాల్య దశలో జరుగుతుందండి. మరి శిశువులో తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు సంభవించే అతివ్యాప్త దశ అనేది ఏంటి అంటారు అంటే యవ్వనారంభ దశనండి. యవ్వనారంభ దశ. మరి సుబ్బు పిల్లల్లాగా ప్రవర్తించాలా లేక పెద్దల్లాగా ప్రవర్తించాలా అనేది తెలియక సందిగ్ధ స్థితిలో అయోమయానికి గురవుతున్నాడు. అయినా సైకాలజీ ప్రకారము సుబ్బు
ఈ దశలో ఉన్నట్లు మనం భావించవచ్చు. అంటే సందిగ్ధ వయసునే మనము కౌమార దశ అని మనము చెప్పవచ్చండి. అప్పుడే మీసాలు వస్తుంటాయి, అప్పుడే ఈ యొక్క శరీరంలో మార్పులు వస్తుంటాయి. కానీ చిన్నపిల్లలతో అప్పటి వరకు ఆడుకుంటుంటాడు. అప్పుడు నువ్వు గడ్డాలు మీసాలు వచ్చాయి, నువ్వు మా దగ్గర ఆడకూడదు అంటారు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళేమో ఇంకా నువ్వు చిన్నవాడు అంటారు. ఎవరితో ఆడాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటాడు. ఆ ప్రకారంగా ఆ యొక్క వయసునే సందిగ్ధ వయసు లేదా కౌమార దశ అని కూడా అంటుంటామండి. మరి కంటికి ఎదురుగా లేని విషయాల గురించి కూడా ఆలోచించడం, విశ్లేషించడం, వర్గీకరించడం ప్రారంభించినటువంటి శిశువు ఈ దశలో ఉన్నట్లు భావించవచ్చు. అంటే అమూర్త ప్రచాలక దశ అనేది కౌమార దశ, మూర్త ప్రచాలక దశ అనేది ఉత్తర బాల్య దశ, అమూర్త ప్రచాలకత అనేది కౌమార దశ. మరి ఈ దశలోని పిల్లలు ఏ దశలో అండి? కౌమార దశలోని పిల్లలు తనకు నచ్చినటువంటి హీరోలు, క్రికెట్ స్టార్లను ఆరాధిస్తూ వారిలా ప్రవర్తిస్తుంటారు. అంటే నాయకారాధన అనేది ఏ దశలో జరుగుతుంది అంటే ఇక్కడ కౌమార దశలో జరుగుతుందండి. నెక్స్ట్, ఈ దశలో పిల్లలు తన గురించి ఇతరులు తెలుసుకోవాలి, తనను అందరికంటే బాగా గుర్తించాలి, ముఖ్యంగా భిన్నలింగీయులు గుర్తించాలి అనుకుంటారండి. ఇక్కడ పాత్ర గుర్తింపు అనేది కూడా కౌమార దశలో జరుగుతుంటుందండి. మరి వికాసాలన్నీ కూడా గరిష్ట స్థాయికి చేరుకునే దశే కౌమార దశ. తమ స్నేహితుల కోసము తల్లిదండ్రులతో పోరాడే దశే కౌమార దశ. మిత్రులు గమనించాలి, ఇది ర్యాపిడ్ రివిజన్గా వేగంగా మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా టాపిక్ మొత్తం అనాలిసిస్గా ఉంటుందండి. అందు గురించి అని ర్యాపిడ్ రివిజన్గా వేగంగా చెప్తున్నాను. కానీ ప్రతి పాయింట్ను టచ్ చేసుకుంటూ వస్తున్నానండి. మిత్రులు గమనించాలి. తప్పనిసరిగా వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరిచ్చే లైకు కామెంటే నాకు బహుమానాలండి. మరి కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నది స్టాన్లీ హాల్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. స్టాన్లీ హాల్ గారు ఏం చెప్పారు? కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశగా పేర్కొన్నది స్టాన్లీ హాల్ గారండి. మరి వ్యక్తిలో సంభవించు వివిధ రకాల వికాసాలను నెక్స్ట్ వీడియోలో మనం చూసుకోవచ్చండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, వీడియోలను అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.